ఈరోజు కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు రెండు అంశాల మీద ప్రధానంగా అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్, భారత్ జోడో యాత్రలో ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళందరితో సమీక్ష చేసి భవిష్యత్ కార్యాచరణ మీద మాకున్న అనుమానాలను నివృత్తి చేసి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడానికి మాకు సూచనలు చేశారు. ప్రధానంగా ఢిల్లీలో 4 తారీఖు రోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి నిరుద్యోగ సమస్యను పెంచి పోషించి ఈ దేశం ఈరోజు అవినీతిలో మునిగిపోయి రాజకీయ పార్టీ ఫిరాయింపులతోని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐలు ఈ సంస్థలన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ తమ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా మార్చుకొని ప్రభుత్వాలను పడగొట్టే ప్రక్రియలో అత్యంత వేగంగా వెళ్తున్నారు. పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల ఈ దేశంలోనే ప్రజాస్వామ్యము మనుగడ సాధిస్తుందా లేదా అన్న అనుమానాలు కలిగించే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో వచ్చింది. దీనికి సంబంధించి 4వ తారీఖు రోజు ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ స్థాయిల్లో ఉండే వాళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా 7 తారీఖు నుంచి కన్యాకుమారిలో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఏదైతే ప్రారంభం కాబోతుందో భారత్ జోడో యాత్ర, ఇందులో క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం తీసుకునే విధంగా, అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణకి పాదయాత్ర రాబోతుంది. తెలంగాణలో కూడా దాదాపుగా 14-15 రోజులు 360-370 కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయబోతున్నారు. వాటి ఏర్పాట్ల మీద, తీసుకుంటున్న చర్యల మీద వారు సమీక్ష చేసిండ్రు. మేము కొన్ని అనుమానాలు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్ళినాము. వాటిని వారు నివృత్తి చేయడం జరిగింది. సో ఈ దేశాన్ని ఏకంగా ఉంచడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజలకు మనోధైర్యం కలిగించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 160-170 రోజులు ఏకదాటిన రోజుకు యావరేజ్గా 25 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ తండాలను, గూడాలను, మారుమూల పల్లెలను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలను, నిరుద్యోగ యువకులను, రైతులను ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతీయ సమాజంలో ఉన్న ప్రతి వర్గాన్ని, ప్రతి సామాజిక వర్గాలను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, రాష్ట్రాలలో శాంతి భద్రతలను కాపాడడం కానీ, పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వమే ప్రోత్సహించి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను వ్యక్తిగత బలహీనతల మీద బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టే విధానాన్ని కూడా స్వస్తి చెప్పాలన్న ఆలోచనతోటి ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి, ఇన్ని తప్పిదాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వీటిని కప్పిపుచ్చడానికి భాషా ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి ఆ విద్వేషాల ద్వారా ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చ జరగకుండా ఈరోజు ప్రజల మధ్యలో ఒక విభజన రేఖను స్పష్టంగా తీసుకొచ్చి శాశ్వతంగా దేశం యొక్క ప్రజలు చీలిపోయే విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఈ అంశాలను అన్నిటిని కూడా తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే మా నేత రాహుల్ గాంధీ గారు పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలలో మమేకమై ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన దేశంగా, ఈ దేశం కోసం మహాత్మా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలను అర్పించి తాము బలైనరు తప్ప ఈ దేశాన్ని బలి కానీయలేదు. ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంతో మరొక్కసారి ఈ దేశం యొక్క ప్రయోజనాలను, ప్రజల యొక్క ప్రయోజనాలను, ప్రజల్ని సమైక్యంగా ఉంచుకుంటూ ప్రజల మధ్యలో విద్వేషాలను తగ్గించి చాలా సందర్భాలలో చరిత్రలో కనుమరుగైన అంశాలను తిరిగి వివాదాస్పదం చేసి వాటిని తీసుకొచ్చి పదే ప్రజల మధ్య చర్చ పెట్టడం ద్వారా ఒక విభజన రేఖను తీసుకురావడానికి పార్టీ ప్రయోజనాల కోసం బీజేపీ ఏదైతే చేస్తుందో వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించాలని కార్యక్రమం తీసుకున్నాము. ఖచ్చితంగా ఎన్నికలలో దుర్వినియోగం చేస్తున్న అధికారాన్ని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వినియోగిస్తున్న నిధులను
ఈ మధ్యకాలనే కొన్ని రాజకీయ పార్టీలు చెప్పిండ్రు 8 రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడానికి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ 6,300 కోట్ల రూపాయలను వినియోగించింది. ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది బీజేపీకి అని ప్రశ్నిస్తున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని ప్రశ్నిస్తుంది. పదే పదే ప్రజలు ఎన్నుకున్న ప్రాంతీయ ప్రభుత్వాలను పడగొట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఏదైతే బలహీనపరచాలనుకుంటున్నారో దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో తెలంగాణ ప్రాంతం సంపూర్ణంగా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో పాల్గొంటారు. ప్రజలందరినీ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణకు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ సెంటిమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలంగాణ అంటే పార్టీ ఫిరాయింపుల రాష్ట్రంగా, అవినీతి రాష్ట్రంగా, రేపుల రాష్ట్రంగా, ఈరోజు అన్ని అరాచకాలకు ఒక ప్రయోగశాలగా కేసీఆర్ గారు తెలంగాణను మార్చిండ్రు. ఆ అంశాలను కూడా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో జోడించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారి వల్ల, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వల్ల తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి జరిగిన నష్టాన్ని వివరించి ఈ 2 ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించి ఈ నాయకులను ప్రజా జీవితంలో నుంచి బహిష్కరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.